ప్రపంచ గొప్ప బాక్సర్లలో ఒకరైన 58 ఏళ్ల మైక్ టైసన్కు షాక్ తగిలింది. ఓ 27 ఏళ్ల బాక్సర్ జేకే పాల్ కీలక మ్యాచ్లో తనని ఓడించి చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ మొత్తంలో టైసన్పై జేక్ పాల్ ఆధిపత్యం చెలాయించాడు. ఆ క్రమంలో టైసన్ శరీరం, ముఖంపై బలమైన పంచులను కొట్టాడు. దీంతో మ్యాచ్ను పాల్ 78-74 తేడాతో గెలుచుకున్నాడు. అయితే చివరికి పాల్ టైసన్ ముందు వంగి గౌరవంగా నమస్కారం చేయడం విశేషం. మ్యాచ్ ప్రారంభంలో 58 ఏళ్ల వెటరన్ బాక్సర్ అద్భుతంగా ప్రారంభించాడు. కానీ పాల్ తన చాకచక్యాన్ని ప్రదర్శించి అటాక్ చేసి టైసన్ అలసిపోయేలా చేశాడు. ఈ మ్యాచ్లో మైక్ టైసన్ మొదట దూకుడుగా ప్రారంభించాడు. మొదటి రౌండ్లో పాల్ను కార్నర్లోకి నెట్టి అనేక పంచులిచ్చాడు. ఆ క్రమంలో దిగ్గజ బాక్సర్ పంచులను పాల్ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కూడా రెండో రౌండ్లో టైసన్ 2 పంచులు విసిరాడు. కానీ ఆ తర్వాత జేక్ పాల్ రింగ్లో వేగంగా కదిలి టైసన్ అలసిపోయేలా చేసి అటాక్ చేశాడు. రెండో రౌండ్లో పూర్తిగా దూకుడుగా ప్రదర్శించాడు. ఆ సమయంలో టైసన్ 3వ రౌండ్, 4వ రౌండ్లో చాలా డిఫెన్స్గా కనిపించాడు. ఇక 5వ రౌండ్లో టైసన్ పునరాగమనం చేశాడు. ఇద్దరి మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. 6వ రౌండ్ వరకు కూడా నాకౌట్ కాలేదు. చివరకు పాల్ తప్పించుకోవడంతో విజయం సాధించి చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఆ క్రమంలో ఒక నిర్ణేత 80-72 మార్కులు ఇవ్వగా ఇద్దరు 79-73 మార్కులు ఇచ్చారు. నివేదిక ప్రకారం ఈ మ్యాచ్ కోసం జేక్ పాల్ $40 మిలియన్ అంటే మన కరెన్సీలో 337 కోట్లు అందుకొనున్నాడు. అదే సమయంలో ఓడిపోయినప్పటికీ టైసన్కు $20 మిలియన్ అంటే మన కరెన్సీలో 168 కోట్లు అందచేయనున్నారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన బాక్సర్ మైక్ టైసన్ 58 ఏళ్ల వయసులో 19 ఏళ్ల తర్వాత మరోసారి బరిలోకి దిగాడు. 27 ఏళ్ల మాజీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ప్రొఫెషనల్ బాక్సర్ జేక్ పాల్తో తలపడ్డాడు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఈ పోరు టెక్సాస్లోని ఆర్లింగ్టన్లో AT&T స్టేడియంలో జరిగింది. ఈ పోరుకు ముందే మైక్ టైసన్ జేక్ పాల్ను చెంపదెబ్బ కొట్టాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరిని అడ్డుకొని అక్కడి నుంచి తీసుకెళ్లిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలోనే నేడు జేక్ పాల్ రివెంజ్ తీర్చుకొని టైసన్ను ఓడించడం విశేషం. అమెరికా టెక్సాస్లో జరిగిన ఈ మ్యాచ్ను నెట్ఫ్లిక్స్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.